అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిదినము ఇదే సమయమునకు ఈ కార్యక్రమను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, మాట్లాడే దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు, నీ వాక్కును వినడానికి సిద్ధపడి ఉన్నారు. ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, నీ మహిమ కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించుమని త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మరి టైటిల్ చూసి ఏంటి టైటిల్ అని అనుకుంటున్నారేమో, ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో. వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు బులేకాల లేక బుకాగాల అనేటటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. బులేక అంటే ఏమి కాదు, బుద్ధి లేని కన్యకల, లేదా బుకాగా అంటే బుద్ధిగల కన్యకల అనేటటువంటి అంశాన్ని మరి షార్ట్ చేసి ఆ టైటిల్ పెట్టడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు అడుగుతూ ఉన్నాను, మరి మీరు బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారా, బుద్ధిగల కన్యకలుగా ఉన్నారా అనేటటువంటి అంశము మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడిగే ప్రశ్న కూడా అదే. మరి రెండిట్లో మనము, అయినా మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక వర్గానికి మనము చెంది ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ మాట చెబుతున్నందుకు చాలా బాధే. ఎందుకు అంటే కనుక పరిశుద్ధ గ్రంథములో ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు 24వ అధ్యాయం అంతా కూడా యుగ సమాప్తికి సూచనలు, అనగా రాకడకు సూచనల గురించి శిష్యులతో మాట్లాడుకుంటూ వచ్చి 25వ అధ్యాయంకి వస్తలోకి ఆయన పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలను వివరించారు. ఉపమానములను వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి లైన్గా ఉపమానాలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిగా ఆయన ఎత్తుకున్నటువంటి ఉపమానము ఏమిటి అంటే కనుక కన్యకలకు సంబంధించినటువంటి ఉపమానాన్ని ఆయన ఎత్తుకున్నారు. 10 మంది కన్యకలను మరి ప్రస్తావిస్తూ ఆయన ఒక ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అవును, ఇది జరగబోయేటటువంటి విషయమే. మరి ఈ జరగబోయేటటువంటి విషయంలో మరి బుద్ధిగల కన్యకలుగా మనం ఉన్నామా, లేదా బుద్ధి లేని కన్యకలుగా మనం ఉన్నామా అనే సత్యాన్ని గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ వృత్తాంతములో దాదాపుగా 13 వచనాలు కనబడుతున్నాయి. ఈ 13 వచనాల్లో 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే 10 మంది కన్యకలలో బుద్ధి గలవారు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు అనే దాన్ని ఎలా డిసైడ్ చేశారంటే ఒక చిన్ని పని ద్వారా డిసైడ్ చేశారు. చదువుదాం 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయిరి. ఎక్స్ట్రాగా నూనె తీసుకుని పోయినటువంటి వారు ఎవరంటే కనుక బుద్ధిగల కన్యకలు. ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళారు కాబట్టి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా పిలువబడ్డారు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్స్ట్రాగా నూనె పట్టుకుని వెళ్ళారట. సిద్ధెలు పట్టుకుని మరలా ఎక్స్ట్రాగా నూనె సిద్ధము చేసుకుని వెళ్ళారు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే సిద్ధపాటు తత్వాన్ని కలిగిన వారే ఈ బుద్ధిగల కన్యకలు. నేను అనుకుంటున్నాను కదా, వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా ఇట్టి సిద్ధపాటును కలిగి ఉన్నారు. మనమందరము కూడా బుద్ధిగల కన్యకలమే.
ఏ మాత్రము కూడా సందేహపడకూడదు. ఎందుకు అంటే గనక మనమందరము కూడా ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలి, కానీ విడవబడేటటువంటి గుంపు వైపు మనము చూడకూడదు, ఆ గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి మనము ఖచ్చితముగా బుద్ధిగల కన్యకలుగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఇక్కడ ఈ 10 మంది కన్యకలు ఎందుకు తీసుకున్నారు అంటే కనుక 10 చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. దీన్ని పరిపూర్ణతకు సాదృశ్యంగా తీసుకుంటారు. ఈ 10 మీద పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. 10 తెగుళ్ళు అని మనకందరికీ తెలుసు, నిర్గమకాండంలో చదువుతాం మనం. అలాగే దేవుడు నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కమాండ్స్ అంటారు. అలాగే దానియేలు గ్రంథములో 10 రోజుల పరీక్ష జరుగుతుంది వాళ్ళకి. కూరగాయల భోజనం తింటాము, అరియోకుతో చెప్తారు, కూరగాయల భోజనం మేము తింటాము. మరి ఈ కూరగాయల భోజనము తింటున్నప్పుడు ఒక 10 రోజులు పరీక్షించండి, ఒకవేళ మేము ఏమైనా వీక్ అయిపోతే కనుక అప్పుడు మాకు మీరు అన్నట్టుగానే మరి రాజభోజనం పంపించండి అని చెప్పి దానియేలు అలాగే అతని యొక్క స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలు కోరతారు. అక్కడ 10 రోజులు పరీక్షా కాలాన్ని కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి 10వ రోజునే పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చినట్టుగా మనము చూస్తూ మేడగదిలోకి వెళ్ళి వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేసినట్టు చరిత్ర మనందరికీ బాగుగా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా 10ని గురించినటువంటి విశిష్టత బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ 10 మంది కన్యకలను దేవుడు మరి చూపిస్తూ ఉన్నాడు. వీరు ఎలా ఉన్నారు అంటే కనుక తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యం అంటే 10 మంది కన్యకలే. 10 మంది చేతుల్లో ఏమున్నాయి? దివిటీలు ఉన్నాయి. 10 మంది కూడా ఏం చేస్తున్నారంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళుతున్నారు. అంటే 10 మంది చేసే పని ఒక్కటే. 10 మంది కూడా దివిటీలు చేత పట్టుకున్నారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరుతున్నారు. 10 మంది కూడా కన్యకలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధిగల కన్యకలుగా, 5గురు బుద్ధి లేని కన్యకలుగా ఎందుకు సెపరేట్ చేయబడ్డారు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఎక్స్ట్రాగా నూనె తీసుకుని వెళ్ళినటువంటి వారిని బుద్ధిగల కన్యకలు అని, నూనె కూడా ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళనటువంటి వారిని బుద్ధి లేని కన్యకలని చెప్పేశారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి ఏదేమైనా కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కన్యకలు సిద్ధపడి పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళుతున్నారు. మరి యూదుల ఆచార ప్రకారము పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడంటే కనుక మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తెతో పాటు కన్యకలైనటువంటి వారు వెళతారు వెనకాల. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. పెండ్లి కుమారుడు అంటే ఏ సమయమైనా రావచ్చంట. ఆ సమయానికి ఈ పెండ్లి కుమార్తె యొక్క కన్యకలు, పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. ఆయన వస్తున్నాడనేటువంటి వార్త వినిన వెంటనే వేగిరముగా వెళ్ళాలి ఎదుర్కోవడానికి. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి బోధ అద్భుతమైనటువంటి బోధ. ఆయన ఉపమానాలు చాలా చక్కగా వివరించారు. ఇది ఒక మెథడాలజీ పద్ధతి. ఇది ఇంతకీ ఆయన బోధ అంటే తెలియనటువంటి విషయాన్ని తెలియచేయడానికి తెలిసినటువంటి వస్తువులను ఉపయోగించి చెప్పాడు ఆయన. అది ఆయన బోధలో ఉన్నటువంటి విశిష్టత. మనకు పరిచయం ఉన్నటువంటి వస్తువులను చూపిస్తూ పరిచయం లేనటువంటి విషయాన్ని బోధించాడు. అందుకని ఆయన సింపుల్గా ఇక్కడ అక్కడ జరిగేటటువంటి సిస్టాన్ని తీసుకున్నాడు. అలా చాలా ఉన్నాయి ఉపమానాలు. గురుగులను ఉపయోగించుకున్నాడు, గోధుమలు ఉపయోగించుకున్నాడు. నాణ్యాల గురించి చెప్పినటువంటి ఉపమానం కూడా మనందరం బాగా ఎరిగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలా ఆయన ఉపమానాలన్నీ కూడా ఎలాగున్నాయంటే కనుక తెలిసినటువంటి వాటిని వస్తువులను ఉపయోగించుకుంటూ తెలియనటువంటి విషయాన్ని చెప్పినటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి బోధ యేసుక్రీస్తు ప్రభువారిదై ఉంది. ఉపమానముతో ఆయన అనేకమైనటువంటి విషయాలను వివరించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే కనుక ఈ 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నారు. చక్కగా రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరి అలా వెళుతున్నటువంటి వీరు అసలు కన్యక అనేటటువంటి మాట మనము గమనించినట్లయితే కనుక 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు,
పౌలు గారు రాసినటువంటి 2వ కొరింథీయులకు పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. కన్యక అంటే భక్తిగల స్త్రీ అని అర్థము. చూద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని ప్రదానము చేసితిరి గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో భయపడుచున్నాము. ఇక్కడ పవిత్రురాలైన కన్యక, యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా ఉంటే వధువు ఎలాగుండాలి అంటే పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే పవిత్రురాలైనటువంటి కన్యకలుగా కడిగేశాడు ఆయన, మార్చేశాడు ఆయన. తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన మీద పోసి, పరిశుద్ధమైనటువంటి రక్తమును మన మీద చిందించి, పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కడిగి పవిత్రురాలైనటువంటి కన్యకలుగా మనల్ని మార్చివేసి పరిశుద్ధమైనటువంటి జీవితాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక. ఆ పరిశుద్ధ పట్టణములోనికి మనం వెళ్ళాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణములో ఆయనతో మనం ఉండాలి అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. కనుకనే తన రక్తముతో మనల్ని కడిగేసి పరిశుద్ధులుగా మార్చేశాడు. ఇప్పుడు పవిత్రులైనటువంటి కన్యకలుగా మనం అందరము కూడా ఉన్నాము. ఈ కన్యక అనగానే భక్తి గల స్త్రీ అనేటటువంటి అర్థము మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దివిటీలు పట్టుకున్నారు ఈ 10 మంది కూడా. వీరు కన్యకలుగా పిలువబడుతూ ఉన్నారు. రెండవది, ఈ 10 మందిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం గమనిస్తే అన్నీ కూడా ఒకేలాగున్నాయండి. ఈ 10 మంది కూడా కన్యకలుగా పిలువబడుతున్నారు. రెండవది, దివిటీలు పట్టుకున్నారు. ఇప్పుడు దివిటి అనగానే మనం గమనించాలి, చీకటి లోకములో వెలుగు మార్గమును చూపు దేవుని వాక్యమే ఈ దివిటి అంట. చీకటి లోకములో వెలుగు మార్గమును చూపించేదే ఈ దివిటి. ఈ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది కనుక. అనగా వాక్యాన్ని పట్టుకుని వెళుతూ ఉన్నారు వీరు. దివిటీలు పట్టుకుని వెళుతూ ఉన్నారు. బాగానే ఉంది. వీరిలో ఉన్న లక్షణాలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపొద్దున ఎత్తబడేటటువంటి సంఘములో మనం ఉండాలి. ఎత్తబడే అంతస్తులకు మనం వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ మనము దిద్దుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోకపోతే మనము ఎత్తబడము. బుద్ధి లేని కన్యకలా, బుద్ధిగల కన్యకలా అంటే, కాదు పాస్టర్ గారు, మేము బుద్ధిగల కన్యకలే అంటున్నారు కనుక. బుద్ధిగల కన్యకలు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటో ఈరోజు మనము నేర్చుకోవాలి. 10 మంది కన్యకలే. 10 మంది కూడా దివిటీలు పట్టుకున్నారు, అనగా వాక్యాన్ని పట్టుకున్నారు. అవును, మందిరానికి వెళ్ళేటటువంటి సమయంలో అందరూ కూడా క్రైస్తవులే, అందరూ క్రీస్తును వెంబడిస్తున్నారు, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిస్తారు, అందరూ కూడా ముసుగు వేసుకుంటారు, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకుంటారు, అందరూ కూడా కానుక వేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అందరూ ఎత్తబడతారా అంటే కొంతమంది విడవబడతారు. ఎందుకు అంటే పొలములో పనిచేస్తున్నటువంటి వారిలో కొంతమంది ఎత్తబడుతున్నట్టుగా తిరగలు విసురుతూ ఉంటే ఒకరు ఎత్తబడినట్టుగా, ఒకరు విడవబడినట్టుగా, మంచం మీద పడుకున్నటువంటి వారిలో ఒకరు విడవబడినట్టుగా, ఒకరు ఎత్తబడినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. మరి ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? విడవబడేటటువంటి గుంపులో మనం ఉన్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఈరోజు దివిటీ పట్టుకున్నారు కన్యకలు. రెండవది, దివిటీ పట్టుకున్నారు. మూడవదిగా మనం గమనించినట్లయితే వీరు ఏం చేస్తున్నారంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతున్నారు. ఈ 10 మంది కూడా బుద్ధి గలవారు కావచ్చు, బుద్ధి లేని వారు కావచ్చు. మూడవదిగా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతున్నారు. నాలుగవదిగా మనం గమనించినట్లయితే వీరు నిద్రపోయినట్టుగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వృత్తాంతం అంతా కూడా మనకు బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే కనుక 10 మంది కన్యకులు కూడా దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, బయలుదేరారు. చిన్న వృత్తాంతంగా మనం గమనిస్తే కనుక పెండ్లి కుమారుడు ఆలస్యమై తెలిసింది. మొత్తం మీద వీళ్ళు ఏం చేశారంటే పడుకున్నారంట. పడుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత పెండ్లి కుమారుడు వస్తున్నాడనేటువంటి ఒక వార్త శబ్దం వారు విన్నారు. వెంటనే లేచారు, తమ దివిటీలు సిద్ధం చేసుకున్నారు. ఈలోపు అందరి దివిటీలు బాగానే వెలుగుతూ ఉన్నాయి. దాంట్లో ఒక 5 దివిటీలు ఆరిపోవడం మొదలెట్టాయి. ఎక్స్ట్రా నూనె లేక ఆరిపోయినాయి.
ఇంకొక 5గురు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి నూనె పోసుకున్నారు, చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఈలోపు ఈ ఆరిపోతున్నటువంటి దివిటీలు కలిగినటువంటి వారు ఉన్నారు చూసారా, వారినే బుద్ధి లేని కన్యకలు అన్నారు. వారు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నారు, బుద్ధిగల కన్యకలు, ఇదిగో మాకు కూడా కొద్ది నూనె ఇస్తారా అని అడిగితే, ఈ నూనె మీకు మాకు సరిపోదు కాబట్టి అదిగో అక్కడ దుకాణం ఉంది కొనుక్కోనంట్లోకి వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళారు కొనుక్కోవడానికి. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చాడు, గదిలోనికి వెళ్ళిపోయారు, తలుపేసేశారు. అప్పుడు వీళ్ళు కొనుక్కుని వచ్చి తలుపు బాదుతూ ఉంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ప్రభువు లోపల నుంచి. అది అక్కడ జరిగినటువంటి వృత్తాంతం. ఇప్పుడు దాంట్లోంచి మనం విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా వీరు కన్యకలు, ఇద్దరు కన్యకలే, బుద్ధి గలవారు బుద్ధి లేని కన్యకలు. రెండవదిగా దివిటీలు పట్టుకున్నారు, వాక్యాన్ని పట్టుకున్నారు, రైట్. మూడవదిగా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. నాలుగవది మనం గమనించినట్లయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే నిద్రపోయారు. బుద్ధి గలవారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు కూడా నిద్రపోయారు మొత్తానికి. ఆ తరువాత ఇద్దరికీ కూడా గమనిస్తే పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనేటువంటి ఒక వార్త, ఒక కేక వినపడింది. అర్ధరాత్రి వేళ కేక వినపడింది, ఇద్దరికీ వినపడింది. ఇది 5వది. వినపడిన వెంటనే ఇద్దరు కూడా, అనగా బుద్ధి గలవారు బుద్ధి లేని వారు కూడా లేచారు. ఇది 6వది. ఇక 7వది ఏమిటంటే గనక దివిటీలు చక్కపరుచుకున్నారు, వీరు చక్కపరుచుకున్నారు, బుద్ధి లేనివారు చక్కపరుచుకున్నారు, బుద్ధి ఉన్నవారు చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని వారి దగ్గర ఎక్స్ట్రాగా నూనె లేదు కాబట్టి వీళ్ళ దివిటీలు ఆరిపోతున్నాయి, మిల్క్ ఆరిపోతున్నాయి. వాళ్ళ దివిటీలు ఆరిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నా కానీ వారి సిద్ధులలో నూనె సిద్ధం చేసుకుని వచ్చారు బుద్ధిగల కన్యకలు కనుక ఆ నూనె దాంట్లో పోసుకుంటే దేదీప్యమానముగా ఆ దివిటి వెలిగిపోతూ ఉంది. పెండ్లి కుమారుడు ఎదుర్కొనే సమయంలో దివిటీలు మండుతూ ఉండాలి, ఆరిపోయేవిగా ఉండకూడదు. దేదీప్యమానముగా వెలిగిపోతూ ఉంది ఆ దివిటి. 5గురు దివిటీలు, వారిని బుద్ధిగల కన్యకలు అన్నారు. ఇక్కడ ఎందుకు వీరు దివిటీలు ఆరిపోతున్నాయంటే వీరు పెండ్లి కుమారుని ఎదుర్కోవాలనే ఆశ ఉంది, పెండ్లి కుమారుని చేరుకోవాలనే ఆశ ఉంది, పెండ్లి కుమారునితో ఉండాలనే ఆశ ఉంది, పెండ్లి కుమారుని కలుసుకోవాలనే ఆశ ఉంది. కానీ పెండ్లి కుమారుని కొరకు ప్రయాస లేదు. ప్రయాస కలిగి మనం ఉండాలి. ఆయన చూడాలనేటటువంటి ఆశ కలిగి ఉండడము ఒక ఎత్తు అయితే, ప్రయాస కలిగి మనం ముందుకు వెళ్ళాలి. వారిలో ప్రయాస లేదు, అనగా సిద్ధెలలో నూనె సిద్ధము చేసుకోలేదు. అయ్యో ఈ నూనె అయిపోతే ఎలాగా, నూనె ఉండాలి కదా. ఆయన ఎదుర్కొనేటటువంటి వారము, నూనె పట్టుకుని ఆయన ఎదుర్కొనేటటువంటి వారము దీపాలు ఆరిపోకుండా దేదీప్యమానంగా వెలగాలంటే నూనె ఉండాలి కదా. అప్పటికప్పుడు నూనె ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ముందుగానే సిద్ధము చేసుకుని సిద్ధెల్లో నూనె పోసుకుని వచ్చారు. కానీ వీరికి ఆశ ఉంది కానీ ప్రయాస లేదు. బుద్ధి గలవారికి ఆశ ఉంది, ప్రయాస ఉంది, మొత్తం మీద సాధించారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మరి సిద్ధులలో నూనె సిద్ధం చేస్తున్నారా? దివిటి ఉంటే సరిపోదండి, ఆ సిద్ధులలో నూనె కూడా ఉండాలి. అది మనము సిద్ధము చేయాలి. ఎందుకు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం రాయబడిన మాట. 2వ పేతురు పత్రిక 3:9. ఎందుకు పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు? కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ, అంటే ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకే ఆలస్యం చేయడంటండి. కనీసం అప్పుడన్నా కానీ వాళ్ళు తెలుసుకుని వెళ్ళి నూనె సిద్ధం చేసుకున్నారా అంటే పడుకున్నారు. కొలత లేని అభిషేకము దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆ అభిషేకాన్ని నిలుపుకోవాలి, ఆ అభిషేకాన్ని నింపుకోవాలి, అప్పుడు ప్రభువుని ఎదుర్కోవాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ దీపము ఆరిపోకుండా దేదీప్యమానముగా వెలగాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి మీలో ఉండాలి. ఆయన దుఃఖపరిస్తే క్షమాపణ లేదు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేసేది ఆయనే. కాబట్టి ఆయన ఆహ్వానించుకున్నటువంటి మనము మన హృదయాలలో, ఆయన హృదయ గదిలో ఆయనను మనము ఉంచుకోవలసిన వారమై ఉన్నాము. ఆయనే కదా మిమ్మల్ని సిద్ధము చేసేది, ఆయనే కదా పరలోక రాజ్యంలోనికి చేర్చేది.
పెంతెకోస్తు దినం రోజున వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేటికి కూడా మనతోనే ఉండిపోయాడు, మనలోనే ఉండిపోయాడు. ఆయనే మనలను సిద్ధము చేస్తూ ఉన్నాడు, ఆయనే మనలను స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆయనే మన పాపముల నుంచి మనలను ఒప్పింపజేస్తూ ఉన్నాడు, మనలను కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకు అర్థమయ్యేలా బోధించేది ఎవరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రే. కాబట్టి ఆయన లేకుండా మనం పరములోనికి వెళ్ళలేము, ఆయన సహాయము లేకుండా మనకు అలంకరణ కుదరదు. మరి ఆయన లేని కారణంగానే ఈ బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. ఇది చెప్పుకోవడానికి చాలా సింపుల్గానే ఉందండి. రేపు జరగబోయేది ఇదే. ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడవబడతారో. కాబట్టి మనము ఎత్తబడే గుంపులో ఉండాలి తప్ప విడవబడేటటువంటి గుంపులో మనము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్త. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెబుతున్నాడు కదా, ఆత్మను ఆర్పకుడి, ఆ ఆత్మను ఉజ్జీవముతో రగిలించాలి. ఉజ్జీవ సభలు పెడతారు. ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆత్మను మనము ఉజ్జీవంలోకి తీసుకువెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవుని మహిమ కలుగునుగాక. ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించాలి. శరీర ఆహారము మనము తింటూ ఉన్నాము, ఆత్మీయ ఆహారములో కూడా మనము బలము సంపాదించుకోవాలి. ప్రార్థనలో మనము బలముగా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ అనే అభిషేకం మనం పొందుకోవాలి. ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు ఆత్మను ఇస్తానని కూడా వాక్యము చెబుతా ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 11:13. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక ఆత్మను పొందుకోవాలి. ఆ ఆత్మతోనే మనం ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల్లో ఒకే ఒక లక్షణము ద్వారా వారు విడవబడ్డారు. మరి రేపు రాకడ సమయంలో మనము విడవబడకుండా ఎత్తబడాలంటే ఖచ్చితముగా ఆత్మ నింపుదల మనం కలిగి ముందుకు సాగాలి. ఆత్మ సహాయముతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మరి అట్టి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. సిద్ధపడి ఉన్నారు గనుకనే వారు వెళ్ళగలిగారు. సిద్ధపాటు లేని వారుగా ఈ బుద్ధి లేని వారు ఉన్నారు కాబట్టి విడవబడ్డారు. ఒక్క క్షణములో అనగా రెప్పపాటులోనే ఆయన వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. రేపు రెండవ రాకడలో కూడా అదే జరగబోతా ఉంది. రెప్పపాటులోనే ఈ కార్యము జరగబోతా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి దైవ జనాంగమా, మరి బుద్ధి లేని కన్యకలుగా మీరున్నారా? లేదా బుద్ధిగల కన్యకలుగా మీరు ఉన్నారా? కన్యకలు అంటున్నారు పాస్టర్ గారు, ఆడవారికే చెప్తున్నారంటే కాదండి, మగవారు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కలిసే వధువుగా పిలవబడుతున్నారు. పురుషులే కాదు, స్త్రీలు కూడా. మరి బుద్ధి లేని వారు కూడా బైబిల్ గ్రంథంలో ఒక వచనం కనబడుతుంది, దేవుని మాట విని ఆ చొప్పున జరిగిస్తే వారు ఎలాంటి వారంటే కనుక బండ మీద కట్టబడిన వారు, వారిని బుద్ధిమంతులు అన్నారు. దేవుని మాట విని ఆ చొప్పున జరిగించేవారంట బండ మీద తన ఇంటిని కట్టుకున్న వారు అవుతారంట. వారందరినీ ఏమన్నారంటే బుద్ధి గలవారన్నారు. ఒకవేళ దేవుని మాట వినకపోతే కనుక, దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే కనుక, ఆ చొప్పున జరిగించకపోతే కనుక బుద్ధి లేని వారు అన్నారు. అనగా దాని అర్థం ఏమిటంటే కనుక ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నవారంట. మరి మీ ఇంటిని బండ మీద కట్టుకుని బుద్ధిమంతులుగా ఉంటారా? లేదా మీ ఇంటిని ఇసుక మీద కట్టుకుని బుద్ధిహీనులుగా మారతారా? ఏదేమైనా మనం బుద్ధి గలవారముగా ఉండాలి. అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుని ఏర్పాటు జనాంగముగా మనము ఎత్తబడేటటువంటి అంతస్తులోనికి మనమందరము కూడా చేరువవ్వాలి. విమలాత్మ పోషణ అనగా పరిశుద్ధాత్మ అభిషేకము మనందరి మీద కొమ్మరింపబడాలి. అట్టి కొమ్మరింపు ఆశీర్వాదము దేవుడు మనందరికీ ఇచ్చి ఎత్తబడేటటువంటి అంతస్తు అందరికీ అనుగ్రహించునుగా. ఆమెన్. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఇదిగో వాక్యముఖముగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీ బిడ్డలు ప్రభువా నాయన కష్టములు, నష్టములు, బాధలు, బలహీనతలు నాయన ఈ వాక్యాన్ని విన్నారు ప్రభువా. తండ్రి, వారిని దర్శించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి కష్టాలని తొలగించండి, వారికి ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తొలగించండి. సమస్తము మేలుకరముగా జరిగించి మీరే ప్రభువా నాయన వారి పట్ల మీ కార్యాన్ని జరిగించమని అప్పుల బాధలతో తండ్రి వాక్యాన్ని విన్నారు ప్రభు. వారి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించండి ప్రభువా. వారికి రావాల్సినటువంటి దీవెనలు సమృద్ధిగా దయచేయండి. ముఖ్యంగా అనారోగ్యముతో ఉన్నవారు ఉన్నారు తండ్రి, అనారోగ్యాలు తొలగించండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభువా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యము దయచేయండి. రాకడ అంతస్తులోనికి నడిపించుమని, సమస్తమును విజయపదములో నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.
మరణాత. అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాం. మా మనవరాల విషయంలో అండి పెళ్ళి 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్ని విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకు ఉంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.